కనకదుర్గమ్మ గుళ్ళో ఒక పంతులు గారు దుర్గాదేవికి సేవలు చేస్తూ ఉండేవాడట. అయితే ఆ పంతులు గారికి 4 కుమార్తెలు ఉన్నారట. గాజుల శెట్టి ఒకరోజు వెళుతూ ఉంటే, మా అమ్మాయిలకి గాజులేసి వెళ్ళువయ్యా అని చెప్పాడట. సరే అని చెప్పి వాళ్ళ అమ్మాయిలకి గాజులు వేశాడంట. ఇంకొక అమ్మాయి కూడా వచ్చిందంట. వచ్చి నాకు కూడా గాజులు వేయమంటే ఆ అమ్మాయికి కూడా వేశాడంట. వేసిన తర్వాత పంతులు గారిని డబ్బులు ఇవ్వండి అని అడిగాడట. ఎంతయ్యా అంటే 5 అమ్మాయిలకి గాజులు వేశాను అని చెప్పాడట. 5 అమ్మాయిలు ఏంటయ్యా, నాకు 4 అమ్మాయిలే కదా ఉన్నది, 4కి వేయమని చెప్పాను కదా అంటే, కాదండి 5 వచ్చి చేయించుకున్నారు అని చెప్పాడంట. సరే అని 5 డబ్బులు ఇచ్చేసి దుర్గాదేవికి సేవలు చేయటం కోసం గుళ్ళోకి వెళ్ళాడట. అమ్మవారి చేతి నిండా గాజులు ఉన్నాయంట. అమ్మ, నన్ను కనుకరించావా, నా కూతురుగా వచ్చి నువ్వు గాజులు వేసుకున్నావా, గాజులంటే నీకు ఇంత ఇష్టమా అని చెప్పి రోజు గాజులతో పూజలు చేసేవాడట. ఆయన ఎంతో సంతోషంగా ఆమెకు సేవలు చేస్తూ ఉండేవాడట.